సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుట మంచిదని ఈ రోజున 2వ ఎపిసోడ్లో నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు మాట్లాడే మాట గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను ఈ కార్యక్రమములను ప్రసారం చేయటం జరుగుతుంది. నా 58 ఏళ్ల అనుభవం గురించి 2 పార్టులుగా మీ అందరికీ చెప్పబడను. మొదటి పార్టులో దిడ్లవారి మేనిఫెస్టోలో 7 మాట్లాడే 7 మాటల గురించి చెప్పబడను. అలాగే 2వ పార్ట్లో దిడ్లవారి మేనిఫెస్టోలో 7 అంశముల గురించి 7 రకాలుగా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుట గురించి చెప్పబడను. మొదటి మాట పూర్వీకులు మాట్లాడే మాట కష్టేఫలి గురించి చెప్పబడను. 50 ఏళ్లకు పూర్వము పల్లెటూర్లలో బల్లిపాడులో ఉన్నటువంటి దిట్ల సంపతరావు సరోజిని మా అమ్మ నాన్న మాట్లాడే మాట వారి కష్టేపలి. చూసినట్లయితే మా తాత దిట్ల ముత్యాలు వారసుడైనటువంటి
దిట్ల సంపతరావు, సరోజినిలు కూడా పూరి గుడిసెలో ఉండే పరిస్థితి. ప్రతిరోజు కూడా కూలి పనికి వెళ్ళే పరిస్థితి. ఉదయాన్నే గంజన్నం తీసుకుని కూలి పనికి వెళ్ళే పరిస్థితి. పుల్లల పొయ్యిపై వంట చేసే పరిస్థితి. అలా కిరసనాయిలతో దీపం బుడ్డి వెలిగించుకుని ఇంటిలో పెట్టుకునే పరిస్థితి. ఇటువంటి కష్టాలు పడి మమ్మల్ని పెంచినటువంటి తల్లిదండ్రులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అంతే మాత్రమే కాకుండా మీ పూర్వీకులైన వారు అయినా మా పూర్వీకులైన వారు తల్లిదండ్రులుగా ప్రభునందు నిద్రించిన వారు, మరి మా నాన్న దిట్ల సంపతరావు ప్రభునందు నిద్రించినందుకు వారికి పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రెండవ మాట వారసులు మాట్లాడే మాట వారి కష్టే ఫలి చూసినట్లయితే వారసులుగా మరి అనేక మంది పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. అయితే దిట్ల ముత్యాలు వారసుడుగా దిట్ల సంపతరావు మా నాన్న చూసినట్లయితే ఆ బల్లిపాడు గరువులోనే అదే పూరి గుడిసెలో ఉంటూ, అదే గంజనము తింటూ, అదే కూలి పనులు చేసుకుంటూ 22 ఏళ్లుగా మరి ఇన్ని రకాలుగా పనులు చేసుకున్నప్పటికీ పూరి గుడిసే మాత్రం మారలేదు. గంజన్నం తినటం మాత్రం మారలేదు. ప్రతిరోజు పుల్లలో పొయ్యిపై వంటలు చేసుకునే పరిస్థితి మారలేదు. అలాగే కిరసనాయిలతో దీపం బుడ్డి వెలిగించుకుని ఇంటిలో పెట్టుకునే పరిస్థితి మారలేదు. ఇలా ఈ రీతిగా మరి మా తల్లిదండ్రులు, మా తాత, ఆ 2 తరాలు వారు మరి యేసుప్రభు గురించి మాటే వారికి తెలియదు. యేసుప్రభు మాట్లాడే మాట గురించి వారికి ఎవరూ చెప్పలేదు. అయితే ఈ రకంగా మా తాత దిట్ల ముత్యాలు ఏ పరిస్థితిలో అయితే ఉన్నాడో మా నాన్న కూడా అలాగే 22 సంవత్సరాల నుంచి అదే పూరి గుడిసెలో ఉండటం జరిగింది. మూడవ మాట చూసినట్లయితే 50 ఏళ్లకు పూర్వము పల్లెటూర్లలో ఉండే మరి పాస్టర్లు చెప్పే సువార్త, వారు పడే కష్టే ఫలి చూసినట్లయితే మరి పాస్టర్ల కుటుంబము ఆ 50 ఏళ్లకు పూర్వం పల్లెటూర్లలో సువార్త చేస్తున్నటువంటి ఆ పాస్టర్ల కుటుంబము కడుపు నిండుగా కుటుంబం అంతా అన్నం తినే పరిస్థితి కూడా ఉండేది కాదు. అటువంటి పేదరికంలో ఉంటూ స్వార్థ పరిచర్య చేసినటువంటి అటువంటి దైవజనులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగా 4వ మాట చూసినట్లయితే పాస్టర్లకు వారసులుగా పుట్టిన వారు అనేకులు పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో మరి గొప్ప గొప్ప ధనికులుగా, కోటేశ్వరులుగా సువార్త చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. అంతే మాత్రమే కాకుండా అటువంటి గొప్ప గొప్ప సువార్త చేసినటువంటి మరి బ్రదర్ ఏసన్న గారు ప్రభునందు నిద్రించినందుకు వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి 5వ మాట చూసినట్లయితే పుట్టుక క్రైస్తవులు మాట్లాడే మాట, వారు పడే కష్టే ఫలి. 50 ఏళ్లకు పూర్వము పల్లెటూర్లలో ఉంటూ పుట్టు క్రైస్తవులుగా ఉన్నవారు వారమంతా కూలి పని చేసుకుని ప్రతి ఆదివారం వచ్చేసరికి మరి కూలి పనికి వెళ్ళటం మానేసి పుట్టి క్రైస్తవులు నమ్మకంతో, దైవభక్తితో ప్రతి ఆదివారము కుటుంబ సమేతంగా చర్చికి వెళ్ళేవారు. అటువంటి పుట్టి క్రైస్తవులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి 6వ మాట చూసినట్లయితే పుట్టు క్రైస్తవుల వారసులు మాట్లాడే మాట, వారు పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటూ క్రైస్తవ కుటుంబములుగా ఉంటూ మరి 24 గంటలు కూడా వాక్యం వింటూ, ప్రార్థనలు చేసుకుంటూ, ఉపవాసాలుంటూ, అనేక మంది దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటూ, ప్రైవేట్ టవర్లకి వెళ్ళి ప్రార్థన చేయించుకున్న క్రైస్తవ కుటుంబాలలో పుట్టుక క్రైస్తవులకు పుట్టినటువంటి వారసులుగా మరి అనేక మరి క్రైస్తవ కుటుంబాలలో 333 రకాలైన కష్టే ఫలి వారు పడుతున్నట్టుగా నేను అనేక మంది కుటుంబాలను చూశాను. క్రైస్తవ కుటుంబంలో ఒకే ఇంటిలో ఉంటూ మాట్లాడుకోరు. ఎవరంటే భర్త మాట్లాడే మాట భార్యకు నచ్చక ఒకే ఇంట్లో ఉంటూ వారి ఇరువురు కూడా మాట్లాడుకోరు. అంతే మాత్రం కాకుండా కొన్ని నెలలు, సంవత్సరాలైనా అదే ఒకే ఇంట్లో ఉంటూ వంటలు కూడా వేరే వేరే చేసుకుని తినే కుటుంబాలు కూడా ఉన్నాయి. అంతే మాత్రమే కాకుండా భార్య మాట భర్తకు నచ్చక అనేక మంది భర్తలు భార్యలకు విడాకులు ఇచ్చి మరి కోర్టుల చుట్టూ తిరిగే కుటుంబాలు, అనేక మంది వేలల్లో కుటుంబాలు ఉన్నట్టుగా నేను చూశాను. మరి ఈ రకంగా మరి క్రైస్తవ కుటుంబంలో ఉన్న అటువంటి కష్టాలు పడుతున్న వారికి నేను చెప్పే ఒక చిన్న మాట ఏమిటంటే,
మరి దేవుడు మాట్లాడే 7వ మాట చూసినట్లయితే శిలువలో పలికిన 7 మాటలు, యేసు ప్రభు మాట్లాడిన 7 మాటలు మీకు గుర్తున్నట్లయితే, మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు కూడా 24 గంటలు ఫ్రెండ్స్ గ్రూప్తో మాట్లాడే మాటలను పొదుపు చేయండి, ఫ్యామిలీ గ్రూప్తో మాట్లాడే మాటలు పొదుపు చేయండి, కాలనీ గ్రూప్స్ వారితో మాట్లాడే మాటలు పొదుపు చేయండి, కొలీగ్స్ గ్రూప్తో మాట్లాడే మాటలు పొదుపు చేయండి. అలాగే మీ భర్త బంధువులైనా మీ భార్య బంధువులతో మాట్లాడే మాటలను పొదుపు చేసి దేవుడు మాట్లాడే మాటను మీరు గుర్తు చేసుకుని దేవునికి ఏ రకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో చెప్పే ముందు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత యేసుప్రభు శిలువలో మాట్లాడి 7 మాటల గురించి మనం 7 రకాలుగా ఏ రకంగా నేను కృతజ్ఞతాస్తుతి చెల్లించానో ఒక స్తుతిగీతం విన్న తర్వాత దేవుడు మాట్లాడే మాట గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవుడు మాట్లాడే మొదటి మాటకు దేవునికి ప్రతి ఉదయమున స్తుతించుట మంచిదని పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 4వ స్తోత్రంతో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా
మీకే స్తుతి స్తోత్రములు చెల్లింతుమని స్తుతించుట మంచిది. నిర్గమకాండము 3వ అధ్యాయము 16వ వచనం. మరి దేవుడు మాట్లాడే రెండవ మాటకు దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట మంచిదని పత్రికా పాఠ్యములో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మహిమపరిచే వాక్యములలో 5వ స్తోత్రముతో అందరికీ ప్రభు అయిన దేవ మీకే స్తుతి స్తోత్రములు చెల్లింతుమని మహిమపరచుట మంచిది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. దేవుడు మాట్లాడే 3వ మాటకు దేవునికి ప్రతి సాయంత్రమున గణపరచుట మంచిదని సువార్త పాఠ్యంలో ఉన్న 4 గ్రంథముల నుండి 333 గణపరిచే వాక్యములలో 6వ స్తోత్రంతో అడుగు ప్రతివాడు పొందునని చెప్పిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లింతుమని స్తుతించుట మంచిది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. మరి దేవుడు మాట్లాడే 4వ మాటకు దేవునికి ప్రతి వేకువ జామున విజ్ఞాపన ప్రార్థన చేయటం మంచిదని 333 విజ్ఞాపన ప్రార్థనలలో 2వ విజ్ఞాపన ప్రార్థన చూసినట్లయితే హైదరాబాదులో 110 రూపాయలకు అద్దె ఇల్లు దొరకాలని నేను విజ్ఞాపన ప్రార్థన చేయటం జరిగింది. మరి దేవుడు మాట్లాడే 5వ మాటకు దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చుట మంచిదని 333 కృతజ్ఞత కానుకలలో 2వ కృతజ్ఞత కానుక ఏ రకంగా ఇచ్చారంటే 110 రూపాయలు ఇంటి అద్దె కట్టినందుకు దేవునికి మరి కృతజ్ఞత కానుక ఆదివారమున పరిశుద్ధ దినమున ఇవ్వటం జరిగింది. దేవుడు మాట్లాడే 6వ మాటకు దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం మంచిదని 333 కృతజ్ఞతాస్తుతులలో 2వ కృతజ్ఞత స్తుతి ఏమిటంటే 110 రూపాయలకు సంవత్సరమంతా అద్దె ఇంటిలో ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం జరిగింది. దేవుడు మాట్లాడే 7వ మాటకు చూసినట్లయితే దేవునికి ప్రతి సంఘములో సాక్ష్యం ఇచ్చటం మంచిదని 333 సాక్ష్యములలో 2వ సాక్ష్యం ఏమిటంటే 29 ఏళ్ళు వాక్యముతో ఉన్న అనుభవం గురించి అనేక సంఘాలలో సాక్ష్యం ఇవ్వటం జరిగింది. ఈ రకంగా దేవుడు శిలువలో మాట్లాడే 7 మాటలకు నేను దేవునికి 7 రకములుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఎందుకంటే శిలువలో ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవునికి మనం ఈ రకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిదనుకుని ఆ శిలువలో ఆ పురుగుడిసులో ఉండే బాధల నుంచి, ఆ గంజి అన్నం తినే కష్టాల నుంచి, కూలి పని చేసుకునే బాధల నుంచి, మరి ప్రతి పాపముల నుంచి, బంధకాల నుంచి, కష్టాల నుంచి, అన్నిటి నుంచి దేవుడు శిలువలో కొట్టివేశాడనే విశ్వాసంతో ఈ రకంగా దేవునికి 7 రకములుగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం జరిగింది. మరి దేవుని దయతో ఈ రోజున టీవీ ఛానల్కు, యూట్యూబ్ ఛానల్లో మరి 2వ ఎపిసోడ్లో మాటల గురించి, 2వ పురుగుల గురించి, మరి 4వ స్తోత్రము, 5వ స్తోత్రము, 6వ స్తోత్రము గురించి టీవీలో చెప్పుటకు గాను మరి స్పాన్సర్ చేసినటువంటి, సపోర్ట్ చేసినటువంటి ప్రేమగల ఫ్యామిలీ ఐశ్వర్య, నరేష్, ఈదా వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున 2వ ఎపిసోడ్ చూసిన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం చూసిన వెంటనే ఫోన్ చేసిన వారికి, వాట్సాప్ కాల్ చేసిన వారికి, మెసేజ్లు పెట్టిన వారికి, మరి అనేక రకాలుగా మరి మెసేజ్లు పెట్టి మీరు అనేక సందేహాలు నన్ను అడిగి తెలుసుకుని వారి కుటుంబాలందరినీ ఇంకా దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఇప్పుడు మీ అందరి కొరకు ఒక స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన, మీ బంగారు పాదాలకు వెళ్ళలేని లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఇదనాన్ని ప్రభా ఇలా ఈ రీతిగా నేను ప్రభా నా అనుభవం సాక్ష్యం చేత నాడు నేడు కార్యక్రమంలో ప్రభా ఇలా ఈ రీతిగా నాయన చెప్పడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చేయించుకుంటున్నాను ప్రభా. ఈ దినాన్ని ఈ రోజున ప్రభా అనేక కుటుంబాలలో ప్రభా ఇగో తండ్రి నాయన పుట్టినరోజులని, పెళ్లి రోజులని, అలాగే నాయన ప్రభా అనేక మంది గృహ ప్రవేశాలు జరుపుకొని చుండగా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాల్లో ప్రభా మీ సంతోషం, సమాధానం దయచేసి మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే తండ్రి నాయన ఈ దినాన ప్రభా అనేక మంది చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు ప్రభా, యవనస్తులు కాలేజీలకు వెళ్ళి వచ్చినప్పుడు, భార్యాభర్తలు కూడా ఉద్యోగ నిమిత్తమై వెళ్ళి వచ్చినప్పుడు ప్రభా నాయన ప్రభా మీరు ప్రయాణాల మార్గంలో మీరు తోడుగా ఉండి వారి కాసు కాపాడి వారి క్షేమకరమైన ప్రయాణం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే తండ్రి ఈ దినాన ప్రభా నాయన అనేక కుటుంబాల ప్రభా స్త్రీలు
నాయన ప్రభా ఇగో తండ్రి నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలలకు జన్మనిచ్చినందుకు స్తోత్రాలు చేయించుకుంటాను తండ్రి. వారి తల్లి బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి అనేక కుటుంబాల ప్రభా కుమార్తెలకు వివాహం జరగక, కుమారులకు వివాహం జరగక, ఉద్యోగం లేక, నన్ను పిఆర్ రాక, నాయన ప్రభా అనేక మంది అప్పుల్లో నాయన ప్రభా అప్పులకు ప్రతి నెల వడ్డీలు కట్టచ్చు అనే నాయన ప్రభా బ్యాంకులో ఈఎంఐ ప్రతి నెల కట్టుచున్న కుటుంబాల ప్రభా మీరే విడుదల కలిగించి వారైన ప్రభా వారికి సంతోషం సమాధానం శుభకార్యాలు జరిగించి వారిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించక ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు మీ పాద సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో ప్రభా అడిగినవన్నీ కూడా ప్రభా మీ నామములు మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఇలా ఈ రీతిగా ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి, అలాగే ఫారిన్ కంట్రీలో ఉన్న కుటుంబాలను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని, అలాగే తండ్రి ఫారిన్ కంట్రీ వెలుచున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ మెండని దీవెనల ఆశీర్వాదాలు ఇగో తండ్రి యూట్యూబ్ ద్వారా చూస్తున్న కుటుంబాలపై, అలాగే తండ్రి టీవీలో చూస్తున్న కుటుంబాలపై మీ మెండని దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరించవలసిందిగా మా ప్రభును మేము కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ కార్యక్రమం మరి చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ 2వ ఎపిసోడ్ కూడా చూసినందుకు మరొక్కసారి మీకు అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను.